క్యాన్సర్లో బ్లడ్ క్యాన్సర్, గొంతు, రొమ్ము రకరకాలు చూస్తుంటాం. వీటన్నిటికీ ట్రీట్మెంట్ ఒకేలా ఉంటుందా మేడం? కాదు. అది ఏమంటారు, ఇప్పుడు మన బాడీలో టాప్ టు బాటమ్, హెడ్ టు టో చూసుకుంటే ఏదైతే బాడీ పార్ట్ ఉందో క్యాన్సర్ అనేది ఎనీ బాడీ పార్ట్ లో రావచ్చు. ఓకే, ఇప్పుడు దానికి ఏ బాడీ పార్ట్ లో వచ్చింది, ఏ స్టేజ్ లో వచ్చింది, ఇంకా ఏ ఏజ్ లో వచ్చింది, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. దాన్ని బట్టి ట్రీట్మెంట్ డిసైడ్ అవుతుంది. అలా అన్ని క్యాన్సర్స్ కి ఒకటే ట్రీట్మెంట్ ఉండదు. సో జనరలీ దానికి కస్టమైజ్డ్ ట్రీట్మెంట్ అప్రోచ్ అంటాం. సపోజ్ మీరు టైలర్ దగ్గరికి వెళ్ళారు, ఓకే, బట్టలు కుట్టించడానికి వెళ్తే టైలర్ సెపరేట్ గా మీకు ఏమంటారు స్టిచ్ చేసుకోవడానికి మీ మెజర్మెంట్స్ తీసుకుంటారు, స్లీవ్స్ మీకు ఎంత లెంత్ కావాలి. సో అలాగా మేము ఆంకాలజిస్ట్ అక్కడ వస్తుంది. ఒకటే పర్సన్ కి ఇద్దరు మనుషులు ఉన్నారు, ఇద్దరికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. దేర్ 2 లేడీస్, ఇద్దరికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, ఇద్దరికి స్టేజ్ 3 క్యాన్సరే ఉంది. కానీ అంటే ఏజ్ కూడా ఒకటే ఉంది. కానీ అప్పుడప్పుడు మేము ట్రీట్మెంట్, ఈమెకి ఇచ్చిన ట్రీట్మెంట్ తనకి ఇచ్చిన ట్రీట్మెంట్ కొంచెం వేరియేషన్ ఉండొచ్చు. ఎందుకంటే ఒక పేషెంట్ ఏమంటారు తనకి వేరే జబ్బులు కూడా యాడ్ అయి ఉన్నాయి, లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, అవన్నీ కూడా చూస్తాం అనమాట. వేరే ఆమెమో హెల్తీ ఉంది, సో కొంచెం స్ట్రాంగ్ ట్రీట్మెంట్ తను టాలరేట్ చేసుకోగలదు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ టైలర్డ్ అప్రోచ్. సో పేషెంట్ ని బట్టి దాని స్టేజ్ మొత్తం అన్ని చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, అవన్నీ కన్సిడర్ చేసేసి మేము ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాం. సో అన్ని క్యాన్సర్స్ కి ఒకటే ట్రీట్మెంట్ ఉండాలి అని రూల్ లేదు.